చంద్రబాబు నాయుడు గారి గురించి మీ కాలేజ్ డేస్‌లో చెప్తూ ఒకసారి చెప్పారు. ఆయనతో అనుబంధం ఎప్పుడు ఏర్పడింది? పరిచయం ఎలా అసలు? అంటే కాలేజ్ డేస్‌లోనే? అప్పుడు విద్యార్థి దశలో ఎస్‌వి యూనివర్సిటీలో ఆయన ఒక ప్రముఖ విద్యార్థి నాయకుడు. హ్మ్. ఆయన రాజగోపాల్ నాయుడు గారి అనుచరుడిగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన పనిచేయటం జరిగింది. అప్పట్లో వేరే పార్టీలు లేవు. ఇక్కడ కూడా కర్నూలులో నేను ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంతోనే వాళ్ళతో కొంత అనుసంధానంగా ఉంటాం. నా విద్యార్థి దశ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డితో పరిచయం ఉంది. ఎందుకంటే ఆయనది పులివెందుల. ఆయన గుల్బర్గా నుంచి వెళ్ళేటప్పుడు ఆయన స్నేహితులు కర్నూలులో ఉండేవారు. కర్నూలులో ఆగేవాడు. కర్నూలులో పరిచయం. ఆ పరిచయం ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ముందు రాజశేఖర్ గారు. రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరూ సమాంతరం, సమాన్. సమకాలికులు. హ్మ్. ఏ దాదాపు ఇయర్ సార్ ఇది? ఇది నేను చెప్పేది 72 నుంచి 78 వరకు. ఓకే. ఓకే. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా విద్యార్థులే. ఈయనేమో ఎస్‌వి యూనివర్సిటీ విద్యార్థి, ఈయనేమో గుల్బర్గా ఎంఆర్ మెడికల్ కాలేజ్ విద్యార్థి. ఆ విధంగా వాళ్ళతో మాట్లాడటం, కలవటం దానివల్ల కొంత ప్రభావితమై అయితే 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, నేను మద్రాసు మెడికల్ కాలేజీలో మేము పక్క పక్క రూముల్లో ఉండేవాళ్ళం. హాస్టల్ అప్పటికి మేట్స్. డాక్టర్ మీరు. అప్పటికి డాక్టర్ చదువుతున్నారు. పీజీ చదువుతున్నాను. హ్మ్. హాస్టల్ మేట్ ఆయన. ఆయనుండి మా మామగారు అక్కడే పెళ్ళయింది. నేను ఉండగానే హాస్టల్‌లో ఉండగానే పెళ్ళయింది. పురంధరేశ్వరి గారితో అప్పుడు వివాహం జరిగింది. ఈయనేమో ఎగ్మోర్ చిల్డ్రన్ హాస్పిటల్, పిల్లల హాస్పిటల్‌లో సీనియర్ హౌస్ సర్జన్, తర్వాత ఎండీ చేరాడు. హ్మ్. సరే పెళ్ళప్పుడు జరిగింది. అయిన తర్వాత పార్టీ పెట్టినాక నన్ను ఆహ్వానించాడు, రమ్మన్నాడు. హ్మ్. నేను రానన్నా. ఎందుకు అన్నాడు. ఇప్పుడు మనం ఒకసారి రాజకీయాల్లోకెళ్ళాక మళ్ళీ వైద్య వృత్తికి వెనక్కి రాగలమా? రాలేము. కనుక వైద్య వృత్తిలో చేరినందుకు ఒక 25 ఏళ్ళు మనం సేవ చేసి అప్పుడు రాజకీయాల్లోకొచ్చి రాజకీయాల్లోనే మనం ముగించాలి. ముగింపు అక్కడుండాలి. ఇప్పుడు వచ్చాము రాజకీయాలు ఎప్పుడు ఏముంటుందో తెలవదు. పైగా ఆ కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం లాంటి పార్టీ. మామగారేమో ఆళ్ళు విమర్శిస్తున్నారు. రంగేసుకున్నోడికి రంగులేసుకుంటే సినిమా యాక్టర్లు ఓట్లేస్తారంటున్నారు. ఎందుకొచ్చిన గొడవ, నేను రానన్నాను. అప్పుడు నాకు సీట్ ఇస్తా అన్నారు. హ్మ్. పోటీ చేయమన్నారు. హ్మ్. అయినా నేను వెళ్ళలేదు రాజకీయాల్లో, అప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఒక 25 సంవత్సరాలు ఒక గొప్ప వైద్య నిపుణుడిగా పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతో ఉన్నాను గనుక, ఒక 25 ఏళ్ళు పక్కకు చూడకుండా వైద్య వృత్తినే నమ్ముకుని, రోగే దేవుడిగా భావిస్తూ 25 ఏళ్ళు సేవ చేసిన తర్వాత